హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబీ ట్రక్ క్లాక్స్. మనం అయితే అనపర్తి దగ్గర ముక్కినాడ అనే విలేజ్కి అయితే కోల్డ్ మేత అయితే వేసుకొచ్చాం అనమాట. ఇక్కడ మొత్తం అన్ని కోల్డ్ ఫారాలు అయితే చాలా ఉన్నాయి. ఇటు చూసినైతే మొత్తం అన్ని కోల్డ్ ఫారాలు అయితే ఉన్నాయన్నమాట. మనమైతే మన బండి అయితే లోడ్ వేసినప్పుడు అయితే వీడియో అయితే తీయలేదు. అక్కడైతే ఆ పెద్ద బ్యాటరీ అనమాట, అది లోడ్ వేసుకొచ్చిన బ్యాటరీ. అక్కడైతే వీడియో అయితే తీయలేదనమాట. అందుకని చెప్పి అయితే వీడియో తీయలేదు. మన బండి అయితే ఇప్పుడైతే మనం వేసుకొచ్చిన కోల్డ్ మీద అయితే శాంపుల్ అయితే తీసుకుంటారనమాట. అదైతే సక్సెస్ అయినండి. అయితే మనకైతే అన్లోడింగ్ అయితే పిలుపుతారు. ఇప్పుడైతే వాతావరణం అయితే చాలా ఎండగా ఉందన్నమాట. ఇప్పుడు దింపుతారో లేదో చెప్పలేము అనమాట. మన బండి సాయంత్రం 5 గంటలకన్నా దింపుతారు. మన బండికి అయితే తోడైతే తిప్పేసాం అనమాట. పట్ట అయితే తీయలేదు. ఒకసారి ఏమో ఎండగా, ఒకసారి ఏమో మబ్బుగా ఉంటుంది. అందుకని చెప్పేసి అయితే తీయలేదు అనమాట. అన్లోడ్కి పెట్టినప్పుడు అయితే తీస్తాం. మన బండి అయితే అన్లోడింగ్ అయితే పెట్టేసాం. ఇప్పుడే అనమాట జస్ట్ అయితే లోడ్ దింపే వాళ్ళు అయితే వచ్చారు. లోడ్ అయితే అన్లోడింగ్ అయితే చేస్తున్నారు. మనకైతే మన బండి అయితే అన్లోడింగ్ పెట్టంగానే అయితే ఉండికొల్లు అయితే వాతావరణం అయితే మారిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి అయితే పట్ట అయితే తీసాం. లోడ్ దింపేదాకా అయితే మనదే బాధ్యత అనమాట. వీళ్ళు అయితే మొట్ట వాళ్ళు అయితే జాయికి అయితే దింపుతున్నారు. ఉండికొల్లు అయితే వాతావరణం అయితే మారిపోతుంది. ఆల్రెడీ అయితే 2 నెట్లు అయితే దింపేశారనమాట. ఇది అయితే మనదైతే 2 పట్టాలు అనమాట. ఒకటేమో కింద అయితే మరతేసాం, ఒకటేమో పైన అయితే వేసాం అనమాట. వర్షం మొత్తం ఒకవేళ వేస్తాం. ఉండికొల్లు అయితే వాతావరణం అయితే చక్కెర కింద మారిపోతుంది అనమాట. వీళ్ళైతే అన్లోడింగ్ అయితే స్పీడ్గానే చేస్తున్నారు. ఆల్రెడీ అయితే పైన బస్తాలన్నీ దింపేశారనమాట. ఆల్రెడీ 3వ నెట్ అయితే దింపుతున్నారు. ఉండికొల్ది వాతావరణం మారిపోతుందని చెప్పేసి అయితే ఇంకైతే పట్ట అయితే వేసాం అనమాట. పట్ట అయితే వేసుకోవాలన్నమాట. ఒకవేళ వర్షం వస్తే ఒకసారి వేయలేము కాబట్టి అయితే పట్ట అయితే వేసేసుకోవాలి. లేకపోతే మొత్తం ఒకవేళ తడిసిపోతే మనదే బాధ్యత అనమాట. అన్లోడింగ్ అయ్యేదాకా అయితే మన బాధ్యత అనమాట. అందుకని పట్ట వేసేసుకోవాలి. వీళ్ళైతే జాయిగా దింపుతున్నారనమాట. వీళ్ళైతే వెనక్కి లాక్కున్నప్పుడు పట్ట అయితే లాక్కోవాలి. ఉండికొల్ది అయితే వాతావరణం చీకటి కింద అయితే మారిపోతుంది. కరెక్ట్గా మన క్యాబిన్ పైన అయితే వైర్లు ఉన్నాయన్నమాట. ఇక్కడైతే కరెక్ట్గా వైర్ల కింద అయితే పెట్టమన్నారు. అన్లోడింగ్ అయితే మనకైతే సగం అయిందనమాట. ఇంకైతే 3 నెట్లు అయితే ఉన్నాయి. వీళ్ళైతే అన్లోడింగ్ అయితే చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నారనమాట. బాగానే దింపేసారు. ఇంకా 3 నెట్లు దింపితే అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోద్ది మనకి. వీళ్ళైతే ఎక్కువ మంది వచ్చారనమాట. ఫాస్ట్గా కూడా అయితే దింపుతున్నారు. పట్ట అయితే క్యాబిన్ మీదకి అయితే లాగేసాం అనమాట. ఇప్పుడైతే పట్ట అయితే మరచెట్టుకోవాలి అన్లోడింగ్ అయిపోయిన వెంటనే. మనం వేసుకొచ్చిన లోడ్లు అయితే కొన్ని బస్తాలు అయితే చిరిగిపోయినాయి అనమాట. మనం వేసుకొచ్చిన లోడ్ సేమ్ అయితే సున్నులు పొడిగేది అయితే ఉంటుంది. మనం అయితే లోడ్ వేసేటప్పుడు అయితే కింద అయితే పట్ట అయితే బాగానే వేసామన్నమాట. లేకపోతే కింద పడిపోతున్నాం. ఇదైతే కొన్ని బస్తాలు అయితే చిరిగిపోయి కన్నాలు అడిపోయినాయి అనమాట. వీళ్ళైతే కిందకైతే దూసేస్తున్నారు. మన బండిలో వాటర్ అయిపోయినాయి అని చెప్పేసి అయితే వాటర్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాం. మనకు అన్లోడింగ్ అయ్యే ప్లేస్లో అయితే చిన్న పాము అయితే కనిపించింది అనమాట. ఇదైతే తోసపాము అనమాట. ఇది ఇక్కడ ఎక్కువగా అయితే కోల్డ్ ఫారాల మూలన అయితే పాములు అయితే వచ్చేస్తాయి. ఇదైతే చిన్న చిన్న కన్నుల్లో కట్ట అయితే దూరిపోతుంది. ఇక్కడైతే బీహార్లో, బెంగాల్లో అయితే ఎక్కువగా అయితే పనిచేస్తారు. వాళ్ళు అయితే చూసారనమాట పాముని. ఇదైతే చిన్న చిన్న కన్నుల్లో అయితే దూరిపోతుంది ఈ పాము. చిన్న పెంకుల్లో అయితే దూరిపోయింది అనమాట. పాము అయితే చాలా స్పీడ్ అయితే వెళ్ళిపోతుంది. లాస్ట్కి అయితే పాముని అయితే కర్ర నుజ్జేలా కొట్టాడు. కర్ర అయితే ఇరిగిపోయింది అనమాట పాముని కొట్టినప్పుడు. తోసపాము కట్ట అయితే చాలా డేంజర్ అనమాట. ఇది కోల్డ్ ఫారాల మూలన అయితే ఎక్కువగా అయితే తోసపాములు అయితే వచ్చేస్తాయి. మన బండి అయితే అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. బాగానే అయితే అయిపోయింది. వర్షం అయితే వస్తుంది అనుకున్నాం. కాకపోతే ఎండ వచ్చిందనమాట. మనకైతే అన్లోడింగ్ అయినప్పటికీ బస్తాలు చిరిగిపోయి అయితే పిండి మొత్తం బాడీలో అయితే ఉండిపోయింది అనమాట. వీళ్ళైతే బాగానే అయితే తుడిచేస్తున్నారు. తొడరు అనుకున్నాను. మళ్ళీ వీళ్ళైతే బస్తాల్లోకి అయితే ఎత్తుకోవాలి. మళ్ళీ డబుల్ పనులకి. మన బండి అయితే అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం అయితే కాట అయితే పెట్టడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అయితే 5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ రోడ్డు అనపత్తి రోడ్డు అనమాట. ఇది మనకైతే అనపత్తి రోడ్లో ముక్కునాడు నుంచి పిర్ర రామచంద్రపురం వెళ్ళేదాకా అయితే అసలు రోడ్డు అయితే బాగాలేదు అనమాట. మొత్తం గుంతలు అయితే పడిపోయింది. చాలా పెద్ద పెద్ద గుంతలు. అసలు రోడ్డు అయితే బాగాలేదు అనమాట.
ఎక్కువగా అయితే మన డ్రైవర్స్ 14 టైర్లు 16 టైర్లు అయితే లోడ్లు అయితే ఎక్కువ ఓవర్లోడ్లు అయితే వేసుకొస్తారు. ఈ రోడ్లు అయితే చూసుకుంటే అయితే రండి అనమాట. రోడ్డు అసలు చాలా గలీజ్గా అయిపోయింది, మొత్తం పెద్ద పెద్ద గుంతలు అనమాట. మన డ్రైవర్స్ అయితే చూసుకుంటే అయితే రండి. గుంతల రోడ్డు అయితే దాటుకుని అయితే వచ్చేసాం అనమాట. ఈ ఊరు వచ్చి అయితే రామచంద్రపురం ఓన్లీ సింగిల్ రోడ్డు అనమాట ఈ రోడ్డు. ఇక్కడైతే ఆల్రెడీ అయితే మన ముందైతే ఒక బండి అయితే ఆగింది. సింగిల్ రోడ్లు అయితే ఒక బండి అయితేనే పాస్ అవుద్ది. ఆల్రెడీ అయితే మన ముందైతే ఒక బండి అయితే ఆగిందనమాట. ఈ ఊర్లోనమాట మనం అయితే కాటా పెట్టి అయితే మళ్ళీ మనకి అన్లోడింగ్ అయిన ప్లేస్కి అయితే వెళ్ళాలి. అప్పుడైతే కిరాయి ఇస్తారు మనకి. మళ్ళీ 5 కిలోమీటర్లు మళ్ళీ గుంతల రోడ్డు అయితే దాటుకుంటూ వెళ్ళాలి. ఈ రామచంద్రపురం మొత్తం అంతా సింగిల్ రోడ్డేనమాట. అటు వెళ్ళిన ఇల్లులు తగులితే ఇటు వెళ్ళిన ఇల్లులు తగులితే కాటా దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదేనమాట లెఫ్ట్ సైడ్ లేదు ఉన్నది కాటా, ఇదేనమాట పిఎస్ఆర్ కాటా అనమాట. ఈ కాటా పేరు వచ్చేది పిఎస్ఆర్ కాటా. మనమైతే ఇలా యూటర్న్ అయితే తీసుకోవాలి. ఎంటీ కార్ట్ అయితే పెట్టేసాం, అయిపోయింది. ఇప్పుడైతే మనకి అన్లోడింగ్ అయ్యే ప్లేస్కి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే మనమైతే కాటా స్లిప్లు ఎట్టుకెళ్తే అయితే మనకైతే కిరాయి అయితే ఇచ్చేస్తారు. మనకైతే ఇప్పుడైతే కిరాయి అయితే ఇవ్వలేదు, బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకున్నారనమాట. 2 డేస్లో అయితే కొడతానని చెప్పారు. ఒక ఫ్యాక్టరీలో అయితే ఒక రకంగా అయితే చేస్తున్నారు, ఒక ఫ్యాక్టరీ అయితే క్యాష్ అయితే ఇచ్చేస్తారు. ఈ ఫ్యాక్టరీలో అయితే క్యాష్ అయితే ఇవ్వలేదు. ఒక 2 డేస్ పోయికి అయితే కొడతానని చెప్పారు. ఒక్కో ఫ్యాక్టరీలో అయితే ఒక రూల్ అనమాట. అన్ని ఫ్యాక్టరీలు అయితే ఒకలాగే ఉండవు. మనమైతే మల్లంపూడి అనే విలేజ్లో అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడు ఒకసారి అయితే మన చిన్న బండి ఉన్నప్పుడు అయితే రబ్బర్ మొక్కలు అయితే వేసుకొచ్చాం అనమాట. మల్లంపూడిని తోకాడ 2 టచ్చింగ్లు అయితే వేసుకొచ్చాం. ఎక్కడో సగం అయితే అక్కడో సగం అయితే దింపారు. కరెక్ట్గా అయితే మనం అయితే ఈ ఊరండి అనమాట. 2 టచ్చింగ్లు అయితే వేసుకొచ్చాం. ఇదైతే తోకాడ అనమాట ఈ ఊరు వచ్చి. మనమైతే మల్లంపూడి ఒకటిని తోకాడికి అయితే 2 టచ్చింగ్లు అయితే రబ్బర్ మొక్కలు అయితే వేసుకొచ్చాం మన చిన్న బండితోని. మనమైతే ఇప్పుడైతే రాజానగరం ఊర్లోకి అయితే రీచ్ అయిపోయాం. రాజానగరం బస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. మనమైతే ఈ ట్రాఫిక్లో నుంచి అయితే కదిలినప్పటికైతే ఒక అరగంట పావుగంట అయితే పట్టద్ది అనమాట. 1-2 కిలోమీటర్స్ దాకా అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఈ రోజైతే రాజానగరం సంతలో ఉందన్నమాట. మొత్తం జనాలు అందరూ సంత చేసుకుని అయితే వెళ్తున్నారు. ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఈ ట్రాఫిక్లో అయితే ఒక్కోసారి అయితే మోటార్ సైకిల్ అన్న వాళ్ళకి అయితే స్పీడ్గా అయితే వచ్చేస్తారు, చూసుకుంటే అయితే వెళ్ళాలి. ఫుల్ ట్రాఫిక్ ఉండి కొద్ది అయితే ట్రాఫిక్ అయితే పెరిగిపోతుంది. ట్రాఫిక్లో అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఒక్కోసారి అయితే మోటార్ సైకిల్ అన్న వాళ్ళకి అయితే స్పీడ్గా అయితే వచ్చేస్తారు. ఇలా రైట్ సైడ్ ఒకరు లెఫ్ట్ సైడ్లో ఒకరు, ఇటు ఎవరిని చూడాలో తెలియదు. స్పీడ్గా చూసుకుంటే అయితే వెళ్ళిపోతారు. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. మనం అయితే ట్రాఫిక్ అయితే ఉండదు అనుకున్నాం. మనమైతే రాజానగరం హైవే దగ్గర అయితే ఉన్నాం అనమాట. మనమైతే రాజానగరం ఊర్లో అయితే మనకైతే ఒక అరగంట అయితే పడేసింది ట్రాఫిక్లో అయితే మామూలు ట్రాఫిక్ కాదనమాట. అది ఫుల్ ట్రాఫిక్ అనమాట. మనకైతే రావడానికి అయితే ఒక అరగంట అయితే పడేసింది. ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నాను. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి.